ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇర్మియా గ్రంథము, బైబిల్ గ్రంథము ఓపెన్ చేయండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మీరు అలవాటు మర్చిపోతున్నారు. మొదటి చరణం నేను చదవాలి కదా. మొదటి వచనం అందరు బైబిల్ తీయండి, అనుసరించండి. నేను చదివేటప్పుడు దాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాను. కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. చిన్న ప్రార్థన చేస్తాను, అలాగనే కూర్చొని తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా, పాటల ద్వారా ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతించాము నాయనా. వాక్యము మాకెంతో ప్రయోజనకరమైనటువంటిది తండ్రి. మేము మీతో మాట్లాడాము, మీ మాటల కొరకు మేము ఇప్పుడు సిద్ధపడ్డాము నాయన. మీ మాటలు శ్రేష్టమైన నీటి ఓటల వంటివి, అవి బలమైన సుత్తి వంటివి నాయన. మా ఎగుడు దిగుడు జీవితాన్ని నలగగొట్టగలిగింది, సరిచేయగలిగింది. మా బలహీనతలనే మరకలను కడగగలిగిన సాకలవాని సబ్బు వంటిది అన్నావు నీ వాక్యము. మా జీవితంలో మా ప్రభువా, కంసాలి అగ్ని వంటిది అంటున్న వాక్యము. మమ్మల్ని సరిచేయండి, బలపరచండి. నీ కొరకు ఆత్మీయంగా ఎదురు చూసి బలము పొందేటువంటి కన్యకగా మేము ఉండునట్లుగా సహాయమును దయచేసి మీ దీనదాసునైనా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్యము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనములో ఇక్కడ 3 భాగములు ఉన్నాయి. అందులో ఇప్పుడు చదవండి. కన్యక తన ఆభరణములను మరచునా. ఇది క్వశ్చన్ మార్క్, ప్రశ్న. ఇది మొదటి భాగము. ఈరోజు మొదటి భాగమును గురించి నేను మాట్లాడట్లేదు. 2వ భాగం ఉంది. పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరచునా, 2వ భాగం. 3వది, నా ప్రజలు లెక్కలేనన్ని మారులు నన్ను మరచిపోయారు. మొదటి భాగము మరొకసారి చెప్తాను. ఈ రోజున మిగిలిన 2 భాగాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కన్యక తన ఆభరణములను మరచునా. కన్యక బైబిల్ గ్రంథంలో సంఘమును స్త్రీకి పోల్చబడింది. కన్యక అయినటువంటి పెండ్లి కుమార్తెతో పోల్చబడింది సంఘము. అది ఏ సంఘం? ఏ సంఘం అండి? మల్లవలింగయ్య సంఘమా? పొగాకు సంఘమా? మరి ఏ సంఘం? డోక్రా సంఘమా? సంఘము అంటే సార్వత్రిక సంఘము. ప్రపంచంలో ఉన్నటువంటి సంఘములన్నీ, ఏ గ్రూపుల మిషన్లో, ఏ మతములైనా సరే, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘములన్నీ దేవుని కొరకు సిద్ధపడిన వారు, దేవుని కొరకు బలపడిన వారు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు. సంఘములో 1000 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు. మా సంఘ సభ్యులు 5 లక్షలని చెప్పుకుంటున్నారే. ఎలాంటివి ఎన్ని పెద్ద సంఘాలు, మనలాంటి చిన్న సంఘాలు ఎన్ని ఉన్నా, సంఘములో 100 మంది ఉంటే, 1000 మంది ఉంటే, 1,00,000 మంది ఉంటే, ప్రభు వచ్చినప్పుడు కడపూరం రాగగానే 1,00,000 మంది ఎత్తబడరు, 1000 మంది ఎత్తబడరు, 100 మంది ఎత్తబడరు. సంఘములో ఉన్నటువంటి
ఆ 100 మందిలో కొద్ది మంది ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వారు. దేవుని స్తోత్రం. లక్షల మంది ఉన్నా లక్షల మందిలో అందరూ ప్రభు కొరకు సిద్ధపడి బలపడిన వారు కాదు. ఆ లక్షల మందిలో కొద్ది మంది ఉంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశములో, ప్రతి ప్రాంతములో, ప్రతి గ్రామములో ఉన్న ప్రతి సంఘములో నుండి ప్రభువు వచ్చినప్పుడు ప్రభువుతో ఎత్తబడడానికి, ప్రభువుని కలుసుకోవడానికి ప్రత్యేకించబడి పరిశుద్ధులుగా తమ జీవితాలని దేవుని కొరకు పరిశుద్ధులుగా బ్రతుకుతున్నటువంటి వారు కొద్ది మందే ఉంటారు ప్రతి సంఘములో. వీరందరూ కలిసి ఆ సంఘముని ఏమంటారంటే, అలాంటి వారు ఉన్న సంఘమే సార్వత్రిక సంఘము. ఆ సంఘమునకు ఒక పేరు పెండ్లి కుమార్తె సంఘము. కన్యకైన పెండ్లి కుమార్తె, కన్యక అన్నారు. స్త్రీలు అందరూ ఉంటారు, స్త్రీలకి కన్యకలకి తేడా ఉంటుంది. ఆ వివరణ ఇప్పుడొద్దు. కన్యక పరిశుద్ధురాలు, వివాహము కానిది, పరిశుద్ధంగా తన జీవితాన్ని, దేహమును, ఊహలు, ఉద్దేశాలు, ఆలోచనలు, హృదయం, మనస్సు సమస్తమును దేవుని కొరకు ప్రత్యేకించి పరిశుద్ధంగా బ్రతుకుతున్న ప్రతి స్త్రీ, పురుషులు ఎవరైనా సరే కన్యకగా పోల్చబడ్డారు సంఘంలో. ఇప్పుడు అంటున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు అండి. ఎవరు చెప్పట్లా, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడు అడుగుతున్నాడు. ఇర్మియా, ఏరి ప్రజలు, విశ్వాసులేరి, పరిశుద్ధులేరి, ఎక్కడున్నారయ్యా? వాళ్ళు ప్రతిసారి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు ఇలాగూ జరుగుతుంది? దేవుని వేదన, హృదయ వేదన కనపడుతుంది ఇక్కడ. కన్యక తన ఆభరణమును మరచునా, పెండ్లి కుమార్తె తన వడ్రానమును మరచునా. అందరు నా వైపు చూడండి. వడ్రానం అంటే ఇక్కడ పెట్టుకుంటారు కదా? చెప్పండి మరి, ఇక్కడ పెట్టేదేంటి? కిరీటం. ఇక్కడ పెడతారా వడ్రానం? ఏమంటారు ఇక్కడ పెట్టే వాటిని? వంకీలు. ఇక్కడ పెట్టేయి, ఇక్కడ పెట్టేయి, ఇక్కడ పెట్టేది అన్నీ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అన్నీ ఉన్నాయి. కానీ అందుకే నేను మొదటి భాగం చెప్పనన్నా. ఇప్పుడు మొదటి భాగంలో ఇవన్నీ ఉన్నాయి. మరి వడ్రాన్నం అంటే ఎక్కడ పెడతారు? అది నీకు కనపడదులేండి. పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచిన కన్యకను, పెండ్లి కుమార్తెను మండపంలోనికి తీసుకొని వస్తున్నప్పుడు, వివాహం కొరకు తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ కనపడాల్సింది వడ్రానమే. పెండ్లి కుమార్తె తన వడ్రానము మరచునా. వాళ్ళు అన్నాడు మరవకూడదు పెండ్లి కుమార్తె. ఎందుకు కడతారు అది? వడ్రానం ఎందుకు కడతారు చెప్పండి? కట్టుకోలేదా? ఓరు నాయన, మీరు ఊరు కట్టలేదా? వడ్రానం అనేది నడుముకి ఎందుకు కడతారంటే, పెండ్లి కుమార్తె ధరించినటువంటి వస్త్రములు జారిపోకుండా. మరలా కొన్ని సందర్భాల్లో ఈ వస్త్రములు అసహ్యంగా వేసుకుంటే నీ దేహము బయటికి కనబడుతూ ఉంటుంది కనుక అవి తొలగిపోకుండా ఉండులాగున వడ్రానమును కడతారు నడికట్టుగా. పురుషులైతే పురుషులకి నడికట్టు. ఏదైనా పని చేస్తున్నారనుకో, పురుషులు కట్టెలు కొట్టాలా, అప్పుడు దాకా టవలో తలకు ఉంటుంది లేదా భుజాన్ని ఉంటుంది, కట్టెలు కొట్టాలి. ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని తీసుకొని గబగబా నడుముకు బెగిచ్చేసి పని చేస్తారు. కవుడి మొయ్యాలి, కట్టెలు కొట్టాలి, బరువు ఎత్తాలి, బరువైన పనులు చేయాలి, నడుముకు టవలు కట్టాలి, గుడ్డ కట్టాలి. స్త్రీలు అనుకోండి, ఏదైనా పని చేస్తున్నంతసేపు, మామూలుగా ఉన్నంతసేపు పైట వదిలేస్తారు. ఏదైనా పని చేయాలనుకో అప్పుడు ఏం చేస్తారు? ఆ పైటని తీసుకొచ్చి దోపుతారు. అంటే నడుముకు బిగుతనం. నీ జీవితం 2 భాగములుగా ఉంటే, నీవు ఇప్పటి వరకు లోకములో జీవిస్తే
ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీకు ఒక సరిహద్దు అవసరం. నువ్వు లోకమును చూడకూడదు. ప్రభువును ఆత్మీయంగా బ్రతకడానికి, దేవుని కొరకు నువ్వు స్థిరపడడానికి ఆధ్యాత్మికమైనటువంటి ఒక వడ్డానము నీ మధ్య భాగానికి కట్టేసే, నడుము కట్టే. నీ జీవితానికి లోకముతో పని లేదు. ఇప్పుడు నీ మనస్సు, హృదయము, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు అన్నీ పై భాగంలోనే ఉన్నాయి. మీరు ఆత్మ సంబంధులైన మనుషులైతే ఎక్కడ చూడమన్నాడు దేవుడు? ఎడు చూడమన్నాడు? పైన వాటినాడు మచ్చు మీద, అటక మీద ఉన్నాయా? కొంతమంది రోజు పడుకొని అటక మీద ఉన్నాయి. ఈ రేపు దోముదాం అమ్మాయి, ఈ రేపు దోముదాం అనుకుంటా ఉంటారు. పైనున్న వాటినే వెదుకుడి అన్నాడు. పైనున్నవి అంటే పరలోకమందు ఉన్నవి. ఏంటి అమ్మాయి, ఎందుకు పడుచుకున్నావు? పైనున్న వాటిని అంటే పరలోకమందున్న వాటిని మీరు చూడండి. ఏమున్నాయి పరలోకంలో? పరలోకంలో ఏమున్నాయి? బంగారం, వెండి, వెలిగిన వస్త్రములు, నగలు, నట్ర, ఇవన్నీ అవి ఉన్నాయి. కానీ పరలోకములో ప్రభువు ఉన్నాడు, పెండ్లి కుమారుడు ఉన్నాడు. మన కొరకు వాగ్దానం చేయబడినటువంటి పట్టణం ఉంది, స్థలం ఉంది, సింహాసనం ఉంది, కిరీటం ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? పైన ఉన్నాయి. అవన్నీ మన కొరకు దేవుడు భూలోకంలోనికి తీసుకొని రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యే కదా మనం పాడుతూ ఉంటారు, నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి పరము నుండి దిగి వస్తుంది పరలోకం అని మనం ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరి, సహోదరుడా, పెండ్లి కుమార్తె వడ్డానము మర్చిపోదు. పెండ్లి కుమార్తెకు వడ్డానము అవసరము. అలంకరించబడిన ఎన్ని వస్తువులు నువ్వు పెట్టినా నీ అసహ్య స్థానము కనపడకూడదు. అంటే వడ్డానం సగం మన దేహాన్ని కప్పిద్ది. అసలు పూర్తి అర్థం ఏంటంటే నీ దేహమును కప్పిద్ది. విశ్వాస జీవితంలో నువ్వు ఇప్పటివరకు చేస్తున్న ప్రతి కార్యము మరుగైపోవాలి, మర్చిపోవలసినటువంటి విషయాలు అవి, మరుగు చేయబడవలసిన విషయాలు అవి. ఇప్పుడు నడుముకు, నీ మధ్య భాగమునకు, నీ ఆత్మీయ జీవితానికి, లోక సంబంధమైన జీవితానికి ఒక మధ్య భాగము దట్టి కట్టేసేయి. దట్టి కట్టాలి. ఇంకొక విషయం చెప్తా ఉంటారు, పాము గరిస్తేనంట ఆ కరిసిన స్థలానికి పైన ఏం కట్టమంటారు? ఎవరు తెలీదా? అయితే మీ పాము కలిసి వస్తారా బాబు, తెలుసుకోండి ఈ సిలువ సూత్రాలన్నీ. పాము గరిస్తే ఇక్కడ గరిసింది అనుకో, ఇక్కడ ఖచ్చితంగా గట్టి తాడు బిగించి కట్టాలి. ఎందుకు అంటే ఆ విషము పైకి ఎక్కకుండా. మన మీదక నల్గొండ జిల్లాలో ఒక అతనికి పొలం పని చేస్తుంటే పాము గరిసింది చేతికి. పక్కనే ఉన్నటువంటి కొడవలు తీసుకున్నాడు, చేయి నరికేశాడు అంతే. అతనికి నరికేసుకున్నాడు, టవల్ చుట్టేశాడు. వాళ్ళు వీళ్ళు వచ్చేసారు, ఆ నరికిన చేతిని దీన్ని తీసుకొని వెళ్ళి హైదరాబాద్ యశోదాలకు తీసుకెళ్ళారు. దాన్ని జాయింట్ చేసి మళ్ళీ చెయ్యి బాగా చేశారు. విషసర్పములు కుట్టిన లోక సంబంధమైనటువంటి పాపము నీ ఆత్మీయ జీవితంలోనికి ఎక్కకుండా, నీ ఆత్మీయ జీవితము పాడు చేయకుండా నీ నడుముకు దట్టి కట్టాలి. ఇది క్రొత్త నిబంధనలో కూడా పౌలు భక్తుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, చూడండి. ఎలయనగా మన నడుముకు ఇప్పుడు పెండ్లి కుమార్తె వడ్డానము కట్టినట్లుగా క్రైస్తవ విశ్వాస జీవితాల్లో విశ్వాసులు మన నడుముకి ఏం కట్టుకోవాలి? మన ఆత్మీయ జీవితానికి ఏం కట్టాలి? సత్యమును దట్టిని కట్టాలి. సత్యమును దట్టిని కట్టాలి.
సత్యం అంటే ఎవరు? సత్యానందవా? సత్యావత? ఎవరు? యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో, నేనే సత్యమును. సత్యవంతులుగా అనుకుంటున్నటువంటి వారిలో ఎవరిలో కూడా సత్యము లేదు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగము, కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరచునా. చాలు, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరవదు. మనము కూడా ఇది మనం చేయవలసినటువంటి పని. ఆత్మీయ జీవితాల్లో దేవునికి ఇష్టలుగా, దేవుని పిల్లలుగా, పరిశుద్ధులుగా మనం బ్రతకడానికి, మన జీవితానికి, పాప జీవితానికి, ఇప్పుడు జీవితానికి మనము ఒక ఆనకట్ట, సత్యమనే దట్టెని కట్టేయి. అంటే నీ జీవితంలో నువ్వు ముఖ్య స్థానము ప్రభుకివ్వు, దేవునికివ్వు ముఖ్య స్థానాన్ని. అప్పుడు ఇక నీకు ఎంత బలమో మనం పాడతాం కదా, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవునికి స్తోత్రం. దేవుడు మన బలమై ఉండాలి. మధ్యకాలంలో ఓఫ్రి గారు ఒక పాట పాడాడు, నా బలమై ఉన్న దేవా. నాకు బలం ఎవరు అంటే, చాలామందికి కొన్ని బలాలు ఉంటాయి. బంధు బలం ఉంటుంది కొంతమందికి, కుల బలం ఉంటుంది కొంతమందికి ప్రాంతీయ బలం ఉంటుంది, కొంతమందికి ధన బలం ఉంటుంది. ఎలాగూ ఎన్ని రకాలుగా చూసుకుంటే అన్ని రకాలైన బలాలు చాలామందికి. బలంలో మన జీవితంలో దేవుడు మనకు బలమై ఉండాలి. దేవుని మనము బలముగా తీసుకోవాలి. ఏ విషయంలో కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద? దేవుని మీద ఆధారపడాలి. దేవుడే నాకు సమస్తమును చేయగలిగిన వాడని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు ఖచ్చితంగా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అని పాడాలి. ఇప్పుడు దేవుని మీద ఎవరు ఆధారపడుతున్నారు? ఎవరన్నా ఆధారపడుతున్నారా? నాకు బంధువులు ఎంతమంది ఉన్నారు అనుకున్నా, బంధు బలం ఉంది, నాకు ఏదన్నా జరిగిందా నీ అంతు తేలుస్తా, నీ సంగతి చూస్తా అంటున్నారే. అంటే నీకే బలం ఉంది ఎక్కువగా? బంధు బలం. కొంతమంది అంటారు ఏమేం చేసేద్దాంరా ఎంత ఖర్చు అయినా అంటే వాళ్ళకి ఏ బలం? ధన బలం, కుల బలం, పార్టీ బలం, రాజకీయ బలం, మత బలం. ఇవి కాదు మనకు కావాల్సింది. దేవుని మీద ఆధారపడి ఉండాలి. యేసు ప్రభుని మన జీవితానికి ఒక దట్టిగా, సత్యమును దట్టిని నీ నడుముకు కట్టుకో. నీకు బలమేక నువ్వే పని చేసినా సరే ప్రభుని జీవితంలో ఉంటే, నువ్వు ప్రభు మీద ఆధారపడి ఉంటే, నువ్వే పని పూనుకున్నా అది జయకరముగా చేస్తావు. దేవుని స్తోత్రం చెప్పు. దేవుని మీద ఆధారపడి ఎప్పుడన్నా ఏ పని ఏం చేసావా? చేసాం. ఎందుకు చేయలా? అంత ఊరికి బయలుదేరి రెడీ అయిపోయి ముందు ఆమె ఎదురు రావాలా, లేకపోతే ఇంకొకళ్ళు ఎదురు రావాలా. వీళ్ళు బయలుదేరి పోతా ఎరా మరి నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీకెందుకు ఈ శకునాలు? నీకెందుకు? నెలపొడిపియాలా, అమావాస్య ఇవ్వాలా, పావుడి మీలా, ఎందుకు నీకు ఇవన్నీ శకునాలు ఎందుకు? నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా? లేదే. దేవుని మీద ఆధారపడాలా. ఇప్పుడు నీకు ఎవరి మీద ఆధారపడ్డావు అంటే శకునాల మీద ఆధారపడ్డావు. నేను వెళ్ళేటప్పుడు మెట్లు దిగి వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళి ఎటు చూసుకుంటూ రావాలి. ఇంకా ఆయనకి వెళ్ళి అప్పుడు మంచి శకునువా? రాత్రిగా తిట్టావు. ఒక ఆయన ఉన్నాడు, రాత్రిలోనేమో ఆ అమ్మాయి దరిద్రపుదానా నీ మొహం నాకు చూపి పక్కకు పో అని తిడతా ఉంటాడు. పొద్దున్నే మాత్రం ఆమె ఎదురు రావాలి మళ్ళీ వెనక్కి. సాయంత్రం పూటేమో ఆ ముఖం దరిద్రపు ముఖం, పొద్దున్నే మాత్రం ఎదురు రావాలా. ఎదురు చూసుకుంటా పోతే కానీ
ఆ సైకిల్ గుద్దిందంట. ఈయన సైకిల్ మీద వెళ్తున్నాడు, అటు నుంచి ఏదో స్కూటర్ గుద్దింది, కాలుకి దెబ్బ తగిలింది. ఇంటికి వచ్చి అంటాడు, దరిద్రం ఎవరి ముఖం చూసానో ఇయ్యాలా అంటున్నాడు. నేనన్నా పొద్దునే లేచి ఆ ఫోన్లో నువ్వేగా చూసుకున్నావు, ఫోన్ చూసుకుంటే ఎవరి ముఖం కనపడుతుంది అందులో? వీళ్ళ ముఖం ఎలాగ కనపడి, నీ ముఖం అంత దరిద్రంగా అన్న. నీవు నీ జీవితానికి బలముగా అన్నిటికీ ఆధారమైనటువంటి యేసుని నీ జీవితానికి నడుముకు దట్టిగా కట్టుకో, నీతిని మైమరువుగా దొడుకో. దేవునికి స్తోత్రం. నీతి అను దేవుడు నీతిమంతుడు, ఆయనను మైమరువు అంటే కింద నుంచి పై దాకా లెగ్గిన్ టైప్ అనమాట. లెగ్గిన్ టైపు టైట్గా బిగిచ్చి ఉంటుంది శరీరానికి. ఇప్పుడు మీరు వేసుకుంటున్నారే చాలామంది పిల్లలు, టైట్గా వేసుకొని తిరుగుతున్నారు చూసావా, లెగ్గిన్ లాంటిది. అంటే శరీరాన్ని విడిచిపెట్టదో, గట్టిగా పట్టి ఉంచిద్ది అది. దేవుణ్ణి నీవు నీ స్వరక్షకునిగా కలిగి ఉండాలి, ఆయనే నీకు ఆధారమై ఉండాలి. దేవుని స్తోత్రం. పెళ్లి కుమార్తెగా నీవు సిద్ధపడి నడుముకు దట్టి కట్టుకొని వెళ్ళాలి. పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డావా లేదా? ఇది ప్రాముఖ్యమైంది. ఎంతమంది పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడ్డారు? అప్పుడప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు సిద్ధపడ్డాంలే అయ్యా, ఇంక రోజు సిద్ధపడితే ఏం బాగుంటుంది? ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో పెళ్లి కుమార్తెగా సిద్ధపడడం అంటే, ఎవరైనా ఒక బండి ఉంది, వాహనం ఉంది, దాన్ని పొద్దుగోగులు కడిగి తుడుస్తాము ఉండి శుభ్రం చేశారనికి ఏమంటారు చూసిన వాళ్ళు? భలే పెళ్లి కూతురులాగా సిద్ధపరిచావే. ఇంటిని బాగా అలంకరించారనుకో, కొత్త పెళ్లి కూతురులాగా సిద్ధపరిచావే. ఒకవేళ ఎవరైనా బాగా అలంకరణ చేసుకొని బయలుదేరారనుకో, కొత్త పెళ్లి కూతురులాగా బయలుదేరావే అంటారు. అంటే పెళ్లి కుమార్తె ఖచ్చితంగా అలాగున సిద్ధపడాలి, శుభ్రంగా ఉండొచ్చు కానీ సోకులతో ఉండకూడదు. అది అర్థం. నీ శరీరమును కావలసిన ప్రతి భాగమును కప్పివేసే అలంకరణ బైబిల్ చెప్పబడింది. విచిత్రమైన పని కలిగిన వస్త్రమును ధరించి 45వ కీర్తన 10వ వచనం చూడండి. 45వ కీర్తన 10వ వచనంలో 14వ వచనం, విచిత్రమైన పని గల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు కన్యకలను నీ వద్దకు తీసుకొని వస్తున్నారయ్యా. పైన పెళ్లి కుమార్తెను గురించి చెప్పబడింది. పెళ్లి కుమార్తెను గురించి చెప్పబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం వినండి, ఇంకా బైబిల్ చూడబాకండి, బైబిల్ చూడబాకండి. మాకు తుఫాన్ నగర్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ చిన్నపిల్ల అమ్మాయి. చెప్పిన ప్రతి రెఫరెన్స్ గెస్తానే ఉంటుంది బైబిల్లో, చదివేది ఉండదు, ఏముండదు. మళ్ళీ అమ్మాయికి ఏం అర్థమైందో తెలియదు. పెన్ను ఒకటి పెట్టుకుంటుంది, ఇక గెస్తా ఉంటుంది అన్నీ. బైబిల్ పాడు చేయటమే. మీరు వినండి వాక్యాన్ని. విచిత్రమైన వస్త్రములు, విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు తీసుకొని రాబడుతుంది. రాణిగా చేయబడినటువంటి స్త్రీ పెండ్లి కుమారుని యొద్దకు తీసుకొని రాబడుతుంది. పెండ్లి కుమార్తె విలువైనటువంటి విచిత్రమైన పని కలిగినటువంటి వస్త్రములను కట్టుకొని పెండ్లి కుమార్తెగా మనము పెండ్లి కుమారుని దగ్గరికి చేరాలి. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, అక్కడ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయంలో 7వ వచనము 2వ భాగము చదవండి. 7వ ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య ఎవరి పెళ్ళి అంటే ఎవరి పెళ్ళి చెప్పండి? ఎవరి పెళ్ళి? గొర్రెపిల్ల. గొర్రెపిల్లకి మనుషులు పెళ్లి చేసేది ఏంటి?
ఆ మధ్యకాలంలో పండు ప్రేమ్ కుమార్ గారు ఒక క్యాసెట్ రాశాడు, క్రిస్మస్ కోయిల అని. అందులో విచిత్రంగా వర్ణన ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చింది. ఆయన భార్య గొర్రెపిల్ల అంటే ఎవరికి పోల్చబడింది బైబిల్ గ్రంథంలో? యేసుక్రీస్తుకు పోల్చబడింది. ఆయనకు వివాహ సమయం ఆసన్నమైందంట. ఇవన్నీ చాలా లోతైన విషయాలు. ఎఫెసీ పత్రికలో చెప్పబడింది. పెళ్ళిళ్ళలో చదువుతారు కాబట్టి మీకేం అర్థం కాదు, పెళ్ళిళ్ళలో చెబుతారు అర్థం కాదు. అక్కడ ఏం చెప్పుకొచ్చాడు తెలుసా? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా ఆయన యేసుక్రీస్తు తన ఎదుట నిలబెట్టుకొనుట కొరకై వాక్యము ద్వారా ఉదక స్థానము చేయించి ఈ సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై, దాని కొరకు అంటే సంఘము కొరకు తను తానే అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఎందుకు శిలువలో తన ప్రాణములు పెట్టాడంటే సంఘము కొరకు. తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము ఈ సంఘము కొరకు ఆయనే దానిని ప్రేమించి పవిత్రముగా ఉంచాలని, పరిశుద్ధమైన సంఘముగా, ముడత కలంకము లేనిది, మచ్చ డాగు లేని ఆ పరిశుద్ధమైన సంఘముగా ఉంచడం కోసం ఆయన తన్ను తాను బలిగాను అర్పణగాను చేసుకున్నాడు. మీరు చూసే సినిమాలన్నీ అయ్యాగా, హీరోయిన్ కోసం హీరో ఎన్ని వీట్లు పడతాడో కదా, ఎన్ని ఫైట్లు చేస్తాడో. ఎవరి కోసం ఎవరి కోసం? హీరోయిన్ కోసమేగా. ఇప్పుడు గొర్రెపిల్ల తన మహోత్సవ సమయం ఆసన్నమైనప్పుడు ముడత మచ్చ కలంకము లేని సంఘమును, పరిశుద్ధమైన సంఘమును, కన్యకైన సంఘమును తన ఎదుట నిలబెట్టాలని తండ్రి అడుగుతాడు. ఎరా అబ్బాయి, భూలోకం వెళ్ళావు, ప్రాణం పెట్టావు, రక్తంను చెందించావు, ఒక కన్యకను తీసుకొని వస్తానన్నావు. ఏది అంటే ఇదిగో అంటే ఆమె కన్నెట్టుందనుకో ఎలా ఉంటుంది చెప్పండి. నేను చేసిన వివాహాల్లో చాలా విచిత్రమైన వివాహాలు ఉంటాయి. అవి సందర్భం వచ్చినప్పుడు చెప్తుండే ఉంటా. చాలా ఒక అబ్బాయికి అయితే అసలు వాడికి రేచే కట్టే తాళి ఇట పట్టుకోమంటే ఇటు చెప్తున్నాడు చేతులు. మధ్యాహ్నం పెళ్ళి, రాత్రి 7 అయింది, పాపం వాడు కనపడదు, ఇక్కడ గోరంటల దగ్గర చేసేయాలి. ఒక అమ్మాయికి ఆ ముసుగు వేసినంతసేపు బాగానే ఉంది, ఆ ముసుగు తీసేయాలి. ఆ అమ్మాయి కళ్ళు ఎట్టున్నాయి అంటే మెలకండి అనమాట. ఇప్పుడు నేను ప్రమాణాలు చెబుతుంటే ఎడు చూస్తుందో తెలియట్లే నాకు. ఎటో గట్టు చూడమ్మా నేను చెప్పానంటే ఇప్పుడు బాగాదని. చాలా విచిత్రమైన పెళ్ళిళ్ళు. మరొక పెళ్ళి ఉంది, ఆ అమ్మాయికి అసలు పూర్తిగా నత్తి అనమాట. నత్తి ఇది మొదలుకొని అంటే ఇది కదా దాదాపునా అంటుంది. నాకు బిగిన్ చేయగానే అర్థమైపోయింది. కాపురం చేస్తానని ఒప్పుకోన చేసాను, పెళ్లి చేసాం, అయిపోయింది. ఆ పెళ్లి కుమార్తె తరపోళ్ళు వచ్చావు నాకు వందనాలు చెబుతున్నారు. పాస్టర్ గారు చాలా బాగా చేసావండి, మీకు ఎలా తెలిసిందంటే నేను వాళ్ళని అరిసా. అమ్మాయికి ఉన్న లోపం నాకు చెప్పాలి కదా, నేను పూర్తిగా చెప్పించాను అనుకు అప్పుడు ఎలా ఉండేది నాకు స్టార్టింగ్లోనే అర్థమైపోయింది. లోబడి కాపురం చేస్తా ఉంటే కాపురం అన్నది. ఆ మాటకు అర్థమైపోయారు. తర్వాత ప్రమాణాలు కూడా సింపుల్ ఒక్క మాటతో చెప్పేయించేసా. వాళ్ళు వచ్చాం వందనాలు చెప్పారు. పెళ్ళి కొడుకు తరపుళ్ళేమో గొడవ పెట్టుకున్నారు. వాళ్ళకి పిల్ల నచ్చిదని మాకు ఎందుకు చెప్పాలా, పిల్లకి మాటలు రావాలని మాకు చెప్పలేదని గొడవలు సాగదీసి ఆశగా తెంపేసుకున్నారు. చాలా విచిత్రమైనటువంటి. ఏ పురుషుడు ఒప్పుకుంటాడండి? ఏ పురుషుడు ఒప్పుకుంటాడు? నత్తి పిల్లనో, మెల్లకన్నో, గుడ్డి కన్నో ఇక డబ్బులు చూసి చేసుకోవటమే కానీ ఎవరు ఒప్పుకోరు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గొర్రె పిల్ల అనేటువంటి పెండు కుమారుడు తన భార్యగా అంటే సంఘమును కన్యకగా పోల్చారు. ఈ కన్యకలో లోపాలు ఉండకూడదు.
మనతో ముడత మచ్చ కలంకము డాగు లేనిదై ఉండాలి అంటే ఈ సంఘం అనే కన్యకలో పాపపు మచ్చలు ఉండకూడదు, బలహీనతలు ఉండకూడదు, లోకం ఉండకూడదు. అంత కడిగి వేయబడి పరిశుద్ధురాలైన కన్యకగా, పవిత్రురాలైన కన్యకగా తన తండ్రి ఎదుట సంఘమును నిలబెట్టడానికి. ఎందుకు కారణం ఏమిటి అంటే ఇంతగా త్యాగం చేసి ఆ అమ్మాయిని తెచ్చుకున్నావు. ఏముందిరా ఆ అమ్మాయి దగ్గర అంటే ఇప్పుడు మనం వీళ్ళని అడిగామనుకో, మనం బబ్బులుని అడిగామనుకో, ఎందుకురా ఆ పిల్ల కోసం 24 గంటలు తిరుగుతా అంటే నా కళ్ళు పెట్టుకొని చూడు మమ్మీ అంటాడు. తండ్రి అడుగుతాడని ఆ సంఘం అనేటువంటి కన్యక పరిశుద్ధురాలుగా ఉండాలని, పవిత్రురాలుగా ఉండాలని, ఏ లోపము లేనిదై ఉండాలి, ఏ వంక లేనిదై ఉండాలి. అందుకే కదండి నేను ఎర్రటి పిల్లని తెచ్చుకున్నా. అంటే పైకే ఆకారమే, లోపల హృదయము, మనస్సు, నీ తలంపుల ఊహలు ఆకారంలో బాగుంటాం కాదు, విశ్వాసిగా పైకి కనపడటం కాదు, విశ్వాసహితమైన జీవితంలో లోపములు లేని కన్యకగా నువ్వు కనపడినప్పుడు ఆయన నిన్ను చూసి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లుగా అంటాడు యెషయా గ్రంథంలో. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను చూసి సంతోషించాలి. దేవునికి స్తోత్రం. తన రక్తం చేత కడగబడిన విశ్వాసిగా పరిశుద్ధురాలుగా ఆయన నీలోనికి చూసినప్పుడు నీ హృదయం నిర్మలముగా ఉంది. ప్రకటన గ్రంథంలో అదే చెప్పబడింది. 19వ అధ్యాయంలో 7వ వచనంలో వారు నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారై, చదవండి 7వ వచనం. సర్వాధికారియు ఆయన స్తుతించుడి, వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొనుచున్నది. మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదాం. ఎవరే వాళ్ళే సిద్ధపడాలి. అందరూ వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం అనే ఉదక స్థానము చేసి మనమే సిద్ధపడాలి. పెళ్లి కుమారుని సమీపించబోతున్నాం, మనమే సిద్ధపడాలి. ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళే సిద్ధపడుతున్నారు తెలుసా? ఎవరికి వాళ్ళే ఇంట్లో బాగా రెడీ అయిపోయి బైక్ మీద వెళ్ళి చర్చి ముందు బైక్ పెట్టి చర్చిలోకి వెళ్తా కూడా, పెద్ద చర్చి దగ్గర చర్చిలోకి వెళ్ళే ముందు కూడా ఒకసారి ఫోన్లో, ఇప్పుడు అందరికి ఫోన్లో ఉన్నాయిగా, ఆ ఫోన్లో చూసుకొని ఆ బ్యాగ్లో నుంచి ఒకటి ఇటు రాసి, ఏంటి లిప్టిక్ రాసి పోయిందేమో, ఇంటికాడ నుంచి వచ్చే లోపల పోయింది, ఇటు అనుకొని అప్పుడు మళ్ళీ అటు ఇటు సరి చేసుకొని మందిరంలోనికి వెళ్తున్నారు. నీ దేహ సౌందర్యాన్ని నీవు సరి చేసుకుంటున్నావు, కానీ నీ ఆత్మ పరిశీలన ఎప్పుడని చేసుకున్నావా? చేసుకున్నాను కదండి. ఆదివారం వచ్చినప్పుడు బల్లారాధనలో ప్రార్థన ఇచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఇక నాలుగు ఏమైనా ఉంటే క్షమించిపోవా, ఏమి లేకుండా ఉన్నాయి నీలో. నీకు తెలీదా నీ చూపు మంచిది కాదని? నీకు తెలీదా నీ మాట మంచిది కాదని? నీకు తెలీదా నీ ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, నీ హృదయ అంతరంగము నీకు తెలుసుగా. ప్రభు, నా బలహీనతలన్నీ నీ ఎరిగిన దేవుడు అయ్యా. నా కంటి చూపు, నోటి మాట, కాలి నడక, హృదయ తలంపులు అన్నీ ఎరిగిన వాడివి. కీర్తనకారుడు అన్నాడు, దేవా నేను కూర్చుండుట, లేచుట, నేను పడుకొనుట సమస్తము ఎరిగిన దేవుడివి. నీకు వ్యతిరేకమైంది నా యొద్ద, నీకు ఆయాసకరమైనది ఏదుందో నీకు తెలుసు కనుక దాన్ని తీసేయని ఒప్పుకున్నాడు. ఇవాళ ఒప్పుకోవట్లా. చాలామంది ఏం చేస్తున్నారు, దాన్ని ఒప్పుకోవట్లా, పై మెరుగులు దిద్దుకుంటున్నాము. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూస్తే కలంకము లేనిదిగా, ముడత మచ్చ డాగు లేని పరిశుద్ధురాలైన కన్యకగా నీవు ఆయన దృష్టిలో ఉన్నావా? ఇది ప్రాముఖ్యమైంది. పెండ్లి కుమార్తె తన వడ్రానము మరచునా, మరవదు పెట్టుకుంది. నీవెందుకు దేవుణ్ణి మర్చిపోతున్నావు? నీవెందుకు సత్యమనే
ఆ దట్టిని కట్టుకోలేకపోతున్నావు, నీతి అని మైమరుని ఎందుకు ధరించలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో నీతి మాలిన పనులు, ఎందుకు నీవు నీతిని విడిచిపెట్టి, ఎందుకు నీవు సత్యమునకు విరోధముగా బ్రతుకుతున్నావు? ఇప్పుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, మనము ఆనందించాలి. ఏమన్నాడు ఇప్పుడు? అందరూ మూసేస్తున్నారు ఎమ్మనే. ప్రకటన గ్రంథం 19:7 ఆయన మహిమపరచుదాం. మరియు ఆమె ధరించుకొనుటకు, ఆమె అంటే ఎవరు? పెండ్లి కుమార్తె, సంఘము. ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములైన నిర్మలమైన సన్నపనార వస్త్రములు ఆమెకి ఇవ్వబడిను. ఏంటంట? ఎలాంటివంటే అవి ప్రకాశమానమైనవి, బాగా తలతలలాడే నిగారింపు అనేసరికి ఏంటంట అది? టీవీలో చూస్తుంటారుగా, టీవీలో నిర్మా, ఇదివరకు వచ్చేది చిన్నపిల్ల అట్టాగిరి ఎట్టుండేది, అయిపోయేది. వాషింగ్ పౌడర్ నిర్మాణం వచ్చేది. తర్వాత తలతాళలాడే తెలుపుకి రిన్ను సోప్ అని వచ్చేది. ఇప్పుడు ఏదో ఇంకొకటి వస్తుంది, అది తెల్లనిది చూస్తావా అనేసరికి తెల్లగా. ఇవన్నీ ఉతికినా ఏం చేసినా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వస్త్రాల వెలుగే మనిషి ముఖానికి తేజోవంతంగా కనబడుతుందంట. దేవునికి స్తోత్రం. వెలుగుమయం. నీ వస్త్రముల ప్రకాశత. వస్త్రములు దేనికి పోల్చబడిందో తెలుసా? బైబిల్లో క్రియలకు సాదృశ్యం. క్రియలు ప్రకాశమైన వస్త్రములు, నిర్మలమైన సన్నపు నార వస్త్రములు సంఘమునకు ఇవ్వబడింది. సంఘమునకంటే మనకే ఇవ్వబడింది. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, రాణి ఓ పేరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో, రాణి ఓ పేరు అపరంజితో. అందరూ పాడండి, అందరికి వచ్చింది. వర్ణ వస్త్రధారణతో వీణవాయేద్యతారంగముతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో సుగంధాభిషేకము ఆనంద తైల సుగంధాభిషేకము పొందితేవా యేసునందు. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణాల పెంచెనని. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమా పెంచెనని. స్వస్థపరచెని దోషముగా మూఢత కళంకము లేనిదిగా మహిమాయుక్తముగా నిలువగోరే యేసువా. సాహింతువా తీర్పు నాడు. ఓ సంగమా
సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా. దేవుని స్తోత్రం. ఆమెకు ఇవ్వబడినటువంటి అవస్త్రములు నిర్మలమైనవి, పరిశుద్ధుల నీతి క్రియలు. మన క్రియలు మన వెంటే వస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, పెండ్లి కుమార్తె తన వడ్రాణమును మరచునా. పెండ్లి కుమార్తె ఇవ్వబడిన ప్రతి వస్త్రము నీతి క్రియలుగా మనకి ఇవ్వబడింది. విచిత్రమైన పని కలిగిన ఆ వస్త్రమును మనం ధరించి క్రీస్తు నద్దకు తీసుకొని రాబడుతున్నాం. ఇంకా చాలా ఉంది, కానీ 2 మాటలోనికి వెళ్దాం, 3వ భాగంలోనికి వెళదాం. పెండ్లి కుమార్తె ఏది మర్చిపోకూడదో అన్నీ ధరించాలి. పెండ్లి కుమారునికి ఆనందాన్ని కలిగించేలాగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములో నన్ను మర్చిపోయారు అన్నాడు. ఎంత వేదనకరమో తెలుసా? ఈ మాటలో మీకు చాలా తేలిగ్గా కనబడుతుంది, కానీ ప్రభు యొక్క హృదయ వేదన కనబడుతుంది నాకైతే. ఎందుకు చెప్పాడు ప్రభు? కన్యక తన ఆభరణములు మరచునా ప్రశ్నించాడు. పెళ్లి కుమార్తె తన వడ్రాణములు మరచునా అడిగినటువంటి ప్రభు ఇప్పుడు అంటున్నాడు వేదంతో, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. సహోదరి సహోదరుడా, ఇప్పుడు చెప్పబడిన మాట మన కొరకే. నువ్వు మర్చిపోలేదా ప్రభుని? బాప్తీసం తీసుకున్న రోజున ప్రమాణం చేశావే. బలారాధనలో ప్రతి పర్యాయము ప్రభువా నేను ఆత్మీయంగా ఉంటాను అని ఒప్పుకుంటున్నావే. ఎందుకు మర్చిపోయావు? ఆదివారం చేసిన ప్రమాణం సోమవారం మర్చిపోతున్నావు ఎందుకు? ప్రభు అంటున్నాడు లెక్కలేనన్ని దినములు. ఆచారములలోకి వచ్చేసరికి, ఇంటి ముందు పెళ్ళి అనేసరికి ఇన్ని ఆచారాలు పాటిస్తారు. చివరికి చచ్చిపోయిన రోజు కూడా ఆమె ఏడుతో రే అబ్బాయి ఆ శవాన్ని ఇటు తిప్పి పెట్టండి రా అంటుంది. ఏమి ఇటు ఉంటే ఆ సమాధులకు పోదా, కాలిస్తే కాలవదా? ఇటుడి పెట్టారంట, ఉత్తర దక్షిణం పెట్టారని ఏడుతా అబ్బాయి మీ నాన్న ఇటు పెట్టండి రా, తూర్పు పడకుండా అంటుంది. శవానికి కూడా సిద్ధాంతాలు పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా విశ్వాసులు ఎవరెళ్ళకైనా పోయి బోధిని ప్లేట్ ఇస్తే తెచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారా? సరాసరి మా తీసుకెళ్ళకూడదు, అడబెట్టి బయట. మరి అడబోయి బోధిని వచ్చావే, అది కడుపులో ఉందిగా, నువ్వు ఉండు ఒకరోజు అంత బయట. అడబోయి తినొచ్చిందేమో కడుపులో ఉండాలా? వాళ్ళు ఇచ్చిన గిన్నె తెచ్చి బయట పెట్టండి అమ్మాయి. ఎందుకు? దాని అమ్మటి సచ్చినోడు ప్రాణం వచ్చింది. రేపు నేను తెస్తే ఒక ప్లేట్ ఇయ్యను. సిద్ధాంతాలు ఎలాంటివి చేసి దేవునికి దూరం అయిపోయి ఎంతోమంది దేవుణ్ణి మర్చిపోయారు. నా ప్రజలు అన్నాడు. ఎవరంట? నా ప్రజలు అన్నాడు. ఆయన ప్రజలుగా మనం ఉన్నాం. తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు ఆయన. ఊరకనే మనం దేవుని పిల్లలం కాలేదు. మన నీతిని బట్టి ఆయన మనల్ని ప్రేమించాలా. మనం పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎవరు మనల్ని ప్రేమించలేరు. పరిశుద్ధుడిగా ఉన్నామని ఆయన నిన్ను ప్రేమించలా. భయంకరమైన ఘోరమైన పాపస్థితిలో ఉండగా ఆయన నన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఘోరమైన స్థితిలో ఉండగానే దేవుడు మన కొరకు తన ప్రాణమును పెట్టాడు సిలువలో. ఇది మన ప్రభువులో ఉన్న గొప్పతనం. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. లెక్కలేనన్ని సార్లు మర్చిపోయాడు. ప్రభువు మర్చిపోతే ఒకవేళ మనల్ని ఆ రీతిగా ఇశ్రాయేలుని కాపాడువాడు. చెప్పండి, వాక్యాలు తెలీదా? ఇశ్రాయేలును కాపాడువాడు. ఇశ్రాయేలీలు మనమే. నూతన ఇశ్రాయేలు జనాంగముగా ఉన్నాం మనం. మనలను కాపాడువాడు కనీసం కొనగడు.
మనమైతే ఇప్పుడు పొద్దున్నే 10 గంటలకు వచ్చాము, 11 గంటలకు వచ్చి 12 గంటలకు ఎట్లా నేను నిద్రపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా. ఆయన కొనకడు, నిద్రపోడు. మనలను కాపాడిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, నిత్యము నీ కొరకు ఆయన, నీ కొరకే ఆయన చేతులు చాచించాడు. లోపడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచించాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత వేదనతో చెబుతున్నాడు ఈ మాట. నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు మర్చిపోయావు? దేవుణ్ణి ఎందుకు మర్చిపోయావు? నీ సుఖాల్లో విలీనమైపోయినప్పుడు దేవుణ్ణి మర్చిపోయావు. నీ ఆచారపు భక్తిలో నువ్వు లీలమైనప్పుడు దేవుణ్ణి మర్చిపోయావు. నీవు ఔశ్వర్యంగా బ్రతుకుతున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయావు. 1,50,000 డ్వాక్రా వచ్చినప్పుడు బాకీలు వాళ్ళకి ఇవ్వని పర్వాలేదు, కానీ దేవుణ్ణి కూడా మర్చిపోయావుగా. దేవునికి కూడా మర్చిపోయావుగా. మా చెప్తారంట, ప్రభువా ఎట్లా గట్ట మమ్మల్ని కాపాడయ్యా, ఈ ఒక్కసారి మాకు దయచేయ్యా అని దేవుణ్ణి అడుగుతావే. దేవుడు ఏమంటాడు, మొన్న అంత వస్తుంది ఏమన్నా ఇచ్చినవాను కానుక అడగడా? అప్పుడు మర్చిపోయావుగా. మరి ఎన్ని విషయాల్లో నువ్వు దేవునికి దూరం అయిపోయావు. చాలామంది బంధువులు వస్తే సార్ ఇంటికి ప్రార్థనకు మానేస్తున్నావు. దేవుడు మర్చిపోలేదు, నువ్వు మర్చిపోలేదు. లేదండి, మా గుండెల్లోనే ఉన్నాడు దేవుడు అంటున్నారు. పాట మాత్రం పడతారు, గుండె నిండా యేసు ఉంటే కన్నీరే ముత్యాలు. గుండె నిండా ఉంటే ఆయన నీ తీరి వేరుగా ఉంటుంది. నీ హృదయం నుండి ఆ ప్రభువు ఉంటే నీ పద్ధతులు వేరుగా ఉంటాయి. లేడు. ఒకసారి పరిశీలన చేసుకో, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నువ్వు దేవునికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావా, లోకానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? పరిశీలించుకుందాం, మనమే పరిశీలించుకుందాం. ప్రభు యొక్క హృదయ వేదనని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు అంటున్నాడు. వేదనకరమైనటువంటిది. ఎందుకు మర్చిపోయావు సహోదరి సహోదరుడా? ఆయన వాగ్దానం చేస్తున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను అని వాగ్దానం చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్నెప్పుడు మర్చిపోలా. భయంకరమైన ప్రమాద స్థితిలో దేవుడు తప్పించాడు తెలుసా నీకు? ఎన్ని అపాయముల నుండి నన్ను తప్పించాడో నాకు తెలుసు. ఎన్ని ప్రమాదముల నుండి దేవుడు నన్ను తప్పించాడో నాకు తెలుసు. ఎన్ని అవసరాల్లో దేవుడు నాకు ఆదుకున్నాడో నాకు తెలుసు. ఎన్ని ఉపకారముల చేత నా హృదయాన్ని తృప్తిపరిచాడో నాకు తెలుసు. నీకు చేయలేదా దేవుడే మేలులు? ఎన్ని ఉపకారాలు చేశాడో తెలీదా నీకు? ఒకప్పుడు నీ పరిస్థితి ఏమిటి, ఈరోజు నీ ఉన్న స్థితి ఏంటి? కానీ నడకన వెళ్ళడానికి గతి లేదు. సైకిల్ మీద, దొక్కు సైకిల్ మీద వెళ్ళాను. బైకులు ఇచ్చాడు, కారులు ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చాడు, వస్తువులు, వాహనాలు. ఎన్ని సంపాదించుకుంటున్నావు నీవు? ఇవాళ కారులో తిరుగుతున్నావు, మంచిది, సంతోషం. ఒకప్పుడు నీ పరిస్థితి ఏమిటి, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నీకు ఉపకారాలు చేయట్లేదా? ఉపకారాలు చేయట్లేదా? స్థితిలో నుంచి వచ్చిన నిన్ను దేవుడు ఈ రోజున అన్నీ బంగారమే, బంగారంతో నింపాడు దేవుడు నిన్ను. పూరి గుడిసెల్లో నుండి వచ్చిన నీకు అంతస్తులు ఇచ్చాడు, ఔశ్వర్యాన్ని ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇచ్చాడు, వేదన లేని జీవితాన్ని ఇచ్చాడు. అందుకే నువ్వు దేవుడిని మర్చిపోతున్నావా? దేవుడు ఎప్పుడు గుర్తుంటాడు చెప్పండి? దేవుడు ఎప్పుడు గుర్తుంటాడు? ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తాడు చెబుతాయనండి. ఆయన 24 గంటలు ఇంటికి రాకుండా అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఈ లోపల ఎవరు, అమ్మా ఏంది ఆ అబ్బాయి అక్కడ అన్నారు అనుకో, ఎవరితో మాట్లాడుతున్నాడు అమ్మాయి అన్నారు అనుకో, కర్మజాల తెలిసిన వాళ్ళు మాట్లాడినా సరే, ఇంకా నిద్ర పట్టింది, అందరు నిద్రపోయినా అడి తిరుగుతా ఉంటుంది. ఏంటమ్మా పనుకోండి, ఆ నిద్ర పడుతుంది. ఆయన చేసే పనికి, మీ భర్త చేసే పనికి, మీ వదిన చేసే పనికి, మీ బావ చేసే పనికి తెల్లవారులు నిద్రపోకుండా అట్నే కూర్చొని, అప్పుడు దేవుడు అయ్యా ఆ పని చేయకుండా ఉండేటట్టు చేయ్యా. ఎప్పుడు గుర్తొచ్చాడు దేవుడు?
భర్తలు కూడా అంతేగా, భార్యలకు కూడా అంతేగా. ఇలాంటి సమయాల్లో దేవుడు గుర్తు వస్తాడు, కష్టతరంలో గుర్తు వస్తాడు. మరి సుఖంగా ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా పలావులు వండుకొని తిని ఫంక్షన్లు చేసుకునేటప్పుడు దేవుడు ఎందుకు గుర్తురాడు? మర్చిపోయావుగా ఆ సమయంలో దేవుని ఆరాధన మర్చిపోయావు, దేవుని కొరకు బ్రతకడం మర్చిపోయావు, దేవుని కొరకు ప్రత్యేకించడం మర్చిపోయావు, ప్రతి విషయంలో నువ్వు దేవుని మర్చిపోయావు. చివరికి ఏమైపోయావు అంటే ఆరాధనకే దూరం అయిపోయావు. నా ప్రజలు లెక్కలేనన్ని మారులు నన్ను మర్చిపోయారు. స్త్రీ తన గర్భమును బిడ్డను మర్చునా, వారైనా మర్చుదరు కానీ నేను నిన్ను మరువను అన్నాడు. ఎందుకు మర్చిపోయావో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనంలో చెబుతున్నాడు. 8వ అధ్యాయం 11వ వచనం. అనుసరింపక నేడు నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆయన కట్టడలను విధులను అనుసరింపక దేవుడిని యెహోవాను మరచి కడుపారా తిని ఏంటంట మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసిస్తూ నీ పశుమేకలు గొర్రెమందలు అన్నిటిని తీసుకొని నీ దేవుడని యెహోవాను నీవు మరచి వెండి బంగారములు విస్తరించుట చేత ఇల్లు కట్టించుకొని మంచి ఆహారమును తిని మనస్సు మదించి అన్నీ వివరిస్తే ఇప్పుడు అన్నీ నా కోసమే చెప్పాడండి పాస్టర్ గారు అని బయటికి వెళ్ళి నాకు చెబుతావు, అందుకే చెప్పట్లా. నీ దేవుడని యెహోవాను నీవు మరచెదవేమో జాగ్రత్త అంటున్నాడు. నువ్వు మర్చిపోతున్నావు, జాగ్రత్త. కడుపారా భోజనం చేసి మంచి ఇండ్లు కట్టించుకొని బంగారమును సంపాదించుకొని దేవుణ్ణి మర్చిపోతున్నావు. ఇర్మీయా గ్రంథంలోనే చూడండి, అక్కడ అంటున్నాడు 2వ అధ్యాయం 11వ వచనంలో. ఇందాక 31వ వచనం చదివాం, ఇప్పుడు 11వ వచనం చదవండి. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకున్నారా? అయినను నా జనులు ప్రయోజనము లేని దాని కొరకై తన మహిమను అంటే నన్ను వారు మార్చుకున్నారు అంటున్నాడు. ఎంత విచారకరమైన విషయాలో తెలుసా? దేవుడు తన హృదయ వేదనను చెబుతున్నాడు. ఏ తరములోనైనా ఏ దేశంలోనైనా దైవత్వము లేని తమ దేవతలను, వారు ఐగుప్తీయులు కావచ్చు, బబులోనీయులు కావచ్చు, పెరాజీలు కావచ్చు, హిత్తీయులు కావచ్చు, హెలేనీయులు కావచ్చు, బైబిల్ గ్రంథంలోదే చెప్తున్నాను నేను. వారు దైవత్వము లేని తమ దేవతలను ఎప్పుడైనా మార్చేసుకున్నారా? దైవత్వం లేదని హిత్తీయులు కానీ లేకపోతే ఐగుప్తీయులు కానీ బబులోనీయులు కానీ వారి దేవతలని మార్చుకున్నారా? మార్చుకోలేదే. మరి నీవెందుకు నీ దైవత్వంను మార్చుకుంటున్నావు? మరి నీవెందుకు మహిమ కలిగిన దేవుని నువ్వు మార్చుకుంటున్నావు? నీకు ఇష్టమైతే నీవు ఆయన అనుసరిస్తున్నావు, లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. కాబట్టి ప్రభు యొక్క హృదయ వేదన. సహోదరి సహోదరులారా, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దైవత్వము లేని తన దేవతలను ఏ జనాంగమైనా మర్చిపోలేదు. దైవత్వం లేదని ఐగుప్తీయులకి తెలుసు, దైవత్వం లేదని బబులోనీయులకి తెలుసు, దైవత్వం లేదని హిత్తీయులకి తెలుసు, ఫెరేజీలకి తెలుసు, దైవత్వం లేదని కానానీయులకి తెలుసు. అయినా వారు వారి దేవతలను మార్చుకోలేదు. నీవెందుకు నీ దేవుడైన యెహోవాను, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని మార్చుకొని మహిమను నీవు విడిచిపెడుతున్నావు. ప్రభు అంటున్నాడు, పెండ్లి కుమార్తె తన వడ్రానమును మరచునా? నీవెందుకు ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితానికి ఆధారము బలమైనటువంటి సత్యమై ఉన్నటువంటి ప్రభువుని నీ జీవితానికి ఆధారముగా నడికట్టుగా కట్టుకొనకుండా
నువ్వెందుకు విడిచిపెట్టి లోకంలో జీవిస్తున్నావు? అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. మోకాల మీదకి వద్దాం. సంగవధువా ప్రియుడే సొన్నికై సంసిద్ధమైనావా, నీవు సంసిద్ధమైనావా. వరుడు యేసుని వివాహమాడా మురియుచున్నావా, వరుడు యేసుని వివాహమాడా మురియుచున్నావా. ఆత్మవరుడే నీ కొరకై సంసిద్ధమైనావా, నీవు సంసిద్ధమైనావా. వధువు సంఘముగా చేర్చబడిన మనము, మనకివ్వబడినటువంటి నిర్మలమైన ప్రశాస్తమైన సన్నపునార వస్త్రముల వంటి మన క్రియలను క్రీస్తు రక్తముతో కడగబడిన వారముగా మహిమ వస్త్రములు, రాజవస్త్రములు, ఉల్లాస వస్త్రములు, సంతోష వస్త్రములు, పెండ్లి వస్త్రములు మలినపరచుకోవద్దు. నీ నీతి క్రియలు పాడైపోయి మురికి గొడ్డవలే కాకూడదు. పెండ్లి కుమారుని చేరబోతున్నావు, పెండ్లి కుమారుని చేరబోతున్నావు. కన్యకైన పెండ్లి కుమార్తెగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లుగా నీ దేవుడు నిన్ను చూసి సంతోషించినంత ఆనందము, ఉత్సాహపడినంత సంతోషము ప్రభువుని కలిగి మనము కూడా ఆనందించుదాం. అందరూ మోకరించండి. దేవుని సన్నిధానంలో ఉన్న మనము అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి, అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనము పరీక్షించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు రక్తమాంసముల చేత ఆ ప్రభు రక్తం చేత కడగబడిన మనము ప్రభు రక్తమాంసాల్లో పాలు పొందబోతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ బలహీనతలు ఏమిటో మీకు తెలుసు, మీ బలహీనతలు ఏమిటో మీకు తెలుసు. నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి, నీ మాటలు తొందరపడి మాట్లాడి నిన్ను మోసం చేస్తున్నాయి. నీ ఆలోచనలు, తలంపులు సమస్తములు బలహీనతలు ఉన్నాయి. వాటిని ఒప్పుకో. ఇప్పుడు నాలో బలహీనత లేదని చెప్పుకుని ఎడల దేవుని అబద్ధికుని చేస్తున్నావు. వాక్యమే మనల్ని ఇప్పుడు పరిశుద్ధపరిచేది. మన పశ్చాత్తాపము ప్రభు పాదముల చెంత ఒప్పుకుందాం. మనల్ని ఎన్నో పర్యాయాలు క్షమించాడు దేవుడు. ఆయన యొద్ద క్షమాపణతో ఉన్నది గనక మనము నశించిపోలేదు. లేని ఎడల ఏనాడో మనము నశించిపోయేవారమే. క్షమించగలిగిన తండ్రి దినమెల్లా నీ కొరకు ఆయన చేతులు చాచి ఉంచాడు. ఆయన హస్తములోనికి వద్దాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు మన దేవుడు మనలను చూసి సంతోషిస్తూ ఉన్నాడు. ఆనందించే దేవుని ఎదుట నీవు నిర్మలమైన మన సాక్షి కలిగిన వారిగా ఆయన ఎదుట ఉందాం. పెళ్లి కుమార్తె తన వడ్రానమును మర్చిన నా ప్రజలు లెక్కలేనెన్ని మారులు నన్ను మర్చిపోయారన్నారు. ఎప్పుడెప్పుడు మర్చిపోయావో, ఎన్ని సమయాల్లో మర్చిపోయావో, ఎన్ని ఆరాధనలు విడిచిపెట్టావో, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లు విడిచిపెట్టావో, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, సంఘ కూడికలు వదిలిపెట్టి అసలు లోకములో కలిసిపోయావో, ఆయన ఎందుకు మర్చిపోయావో ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి రా. ప్రభు అంటున్నాడు, సియోను నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రమ్ము అంటున్నాడు. నువ్వు లోకములో అటు ఇటు తిరగవద్దు, ప్రభు దగ్గరికి రా, ఆయన పాదములు పట్టుకో. ఇప్పుడే క్షమించమని అడుగు. క్షమించే దేవుని ఎదుట కన్నీరు కార్చి ఆయన పాదములు పెట్టుకొని యోగ్యులుగా సిద్ధపడదాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానములో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. గడిచిన పగటి కాలం ఉపవాస ప్రార్థనలో మీరు మాతో మాట్లాడారు తండ్రి. మేము క్షమాభివృద్ధి పొందాలి అంటే ఏమి చేయాలో, మేము ఆశీర్వదించబడాలంటే ఏమి చేయాలో మా ప్రభువా మా జీవితాల్లో వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూనే ఉన్నారయ్యా. మేము నిర్లక్ష్య స్వభావాల్ని విడిచిపెట్టి, ఎండిన స్థలములను విడిచిపెట్టి, ఆటంకపరచు వారిని విడిచిపెట్టి నీ మాటను అనుసరించి నిన్ను వెంబడించాలని వాక్యముల ద్వారా వింటూనే ఉన్నామయ్యా.
ఈ దినమున మా ప్రభువా, మా జీవిత కాలములో తండ్రి నిన్ను విడిచిపెట్టి నీకు వ్యతిరేకంగా బ్రతికిన కాలములో, మేము నైనా నీకు దూరస్థులుగా బ్రతికిన కాలములో ఎన్నో పర్యాయాలు మర్చిపోయామయ్యా. నీకు దూరముగా బ్రతికాం, పాపకోపంలో మ్రగ్గిపోయాం. అయినను మీరు మమ్మల్ని ప్రేమించారు నాయన. నన్ను ప్రేమించి నా పాప స్థితి నుంచి విడిపించి నాయన, పాపములో పొరలాడుతూ ఉన్న నన్ను మీరు ప్రేమించి నీ రక్తము చేత కడిగి శుద్ధినిగా చేసి మహిమ వస్త్రమును, ఉల్లాస వస్త్రమును, పెండ్లి వస్త్రమును, అయ్యా సన్నప నార వస్త్రములను క్రియల చేత అలంకరించావు. పెళ్లి కుమార్తె వలె కన్యకగా సిద్ధపడుతూ ఉన్నాను నాయన. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు, మీరు నన్ను చూసి ఆనందించినట్లుగా అయ్యా నేను కూడా యోగ్యునిగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి ముడత మచ్చ డాగు కలంకము లేని వధువుగా నేను సిద్ధపడినట్లు సహాయం దయచేయండి. ఇది నా మా ప్రభువా, అయ్యా ఇదిగో నీ రక్తం చేత కడగబడ్డాం. అయినను మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను క్షమించండి. క్షమించి యోగ్యపరిచి యోగ్యునిగా పాత్రలో చేయించడానికి సహాయం దయచేయమని అయ్యా మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. నేనటి దినాన్ని ఎంతోమంది ప్రార్థించారు, ఈ దినమును కూడా ఎంతోమంది ప్రార్థించారు. బహిరంగంగా ప్రార్థించిన వారు కొద్దిమంది, మరి వ్యక్తిగతంగా మౌన ప్రార్థనలు ఎంతోమంది ప్రార్థించారు. అయ్యా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు మా కొరకే సిలువలో వెరాడారు నాయన. కొరడాలతో కొట్టబడి నా గడి సాళ్ళ వలె మీ దేహమంతా దున్నబడింది నాయన. ఆఖరి రక్తపు బొట్టు వరకు మా కొరకే చిందించావయ్యా. మీ చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెముతో పొడవబడ్డావు నాయన. మొండ్ల కిరీటము ధరింపబడ్డావు తండ్రి. ఇంత శ్రమను అనుభవించింది మా కొరకే కనుక తండ్రి, మీరు కార్చినటువంటి రక్తము చేత మేము శుద్ధీకరించబడ్డాం. ఈ దినమున దయతో మమ్మల్ని క్షమించి యోగ్యపరిచి యోగ్యులుగా, ఎవరైతే క్షమించమని అడిగారో ప్రతి ఒక్కరిని క్షమించి యోగ్యులుగా పాత్రలో చేయించడానికి సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.